మాజీ మంత్రి మల్లారెడ్డి గారు అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. గత కొంతకాలంగా మల్లారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. పలు సందర్భాల్లో మల్లారెడ్డి ఖండించినా కానీ ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు. ఎందుకంటే మల్లారెడ్డి గారు చేస్తున్న పనులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ సలహాదారుడైన వేం నరేందర్ రెడ్డి గారిని కలవడం, ఆ తర్వాత కర్ణాటక పిసిసి అధ్యక్షుడైన డికే శివకుమార్ గారిని కలవడం, ఇలా వరుసపెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కలుస్తుండడంతో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కష్టపడుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే మల్లారెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని ఫస్ట్ చెప్పింది తానేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. 2014లో బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న ఇచ్చిన విందుకు హాజరైన సందర్భంలో స్వయంగా రేవంత్ రెడ్డితో ఈ వ్యాఖ్యలు చేసినట్టు మల్లారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను కంటోన్మెంట్ జయనగర్ కాలనీలోని తన కార్యాలయంలో శనివారం మీడియా ఎదుట చూపెట్టారు మల్లారెడ్డి గారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ తాను ఏ పార్టీలో చేరేది లేదు అని, ఎమ్మెల్యేగానే ఉంటూ మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు రానున్న 5 ఏళ్లు సేవ చేస్తాను అని మల్లారెడ్డి స్పష్టం చేశారు. తన కుమారుడు భద్రారెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడని, అతను ఏ పార్టీ నుండి పోటీ చేసినా కానీ తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. నిజానికి మల్లారెడ్డి గారు గతంలో మన రెడ్డల్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నీకు మాత్రమే ఉంది అని రేవంత్ రెడ్డి గారితో అన్నారు. అయితే మల్లారెడ్డి గారు వ్యవహార శైలిని గమనిస్తే ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధినేతకు జేజేలు కొడుతుంటారు. అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గురించి ఇంత గొప్పగా చెప్పారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ వీడియోలు ఇప్పటికీ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కేసీఆర్ ని సైతం అవకాశం దొరికినప్పుడల్లా, మైకు దొరికినప్పుడల్లా కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తుంటాడు. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరం కావడం, పైగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి నోటికి అదుపు లేకుండా పోయింది. అప్పటి పిసిసి అధ్యక్షుడైన సీఎం రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడడం, తొడలు కొట్టడం, సవాలు విసరడం, పైగా రేవంత్ రెడ్డి గారు సవాలు విసురుతేనేమో మల్లారెడ్డి గారు పారిపోవడం, అలా ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు అధికారం కాంగ్రెస్ పార్టీ చేతిలోకి రావడంతో మల్లారెడ్డికి నిద్ర కూడా పట్టడం లేదంట. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో తిరుగుదామా అని ఆయన ఎదురు చూస్తున్నట్లు, దీనికి తగ్గ ప్రయత్నాలు కూడా మల్లారెడ్డి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.